ఈరోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. చైర్మన్గా ఆనంద్ గౌడ్ గారు, వైస్ చైర్మన్గా షబ్బీర్ అహ్మద్ గారు ఎన్నికైంది. చైర్మన్కు మా పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఒకరే అభ్యర్థి ఉండే, వారిని ప్రపోజ్ చేసినాం. వైస్ చైర్మన్కు మా పార్టీలోనే ఇంకొక ముగ్గురు అభ్యర్థులు ఆశపడ్డారు. అందరు కౌన్సిలర్లను కూర్చోబెట్టుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని ఏకగ్రీవంగా షబ్బీర్ అహ్మద్ గారి పేరును ప్రపోజ్ చేయడం జరిగింది. గత 4 సంవత్సరాల్లో మున్సిపాలిటీలో సరైన చర్చ కానీ సరైన అభివృద్ధి కానీ జరగలే. కౌన్సిల్ ఉన్నదే పట్టణంలోని సమస్యల గురించి అన్ని పక్షాలు చర్చ జరిపి దానికి సమాధానం వెతికి ఎక్కడ నిధులు అవసరమో అక్కడ సమన్వయంతో ఆ నిధులను కేటాయించుకొని ఖర్చు చేసుకోవాలి. అందుకే మనము ఎంపీలు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా, మంత్రులు ఉన్నా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా మున్సిపల్ కౌన్సిల్లో మహబూబ్ నగర్ గురించే చర్చ జరుగుతుంది, పట్టణం గురించే చర్చ జరుగుతుంది. పట్టణ ప్రజల యొక్క సమస్యల గురించి, వార్డులో సమస్యల గురించి చర్చ జరుగుతుంది. మనం ఎన్నుకున్న చైర్మన్ గారు చాలా అనుభవజ్ఞుడు, పట్టణ సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉన్నవాడు. గత 2-3 పర్యాయాలు మెంబర్గా పనిచేసిన అనుభవం వారికి ఉంది. వారు ఖచ్చితంగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు మెచ్చే విధంగా ప్రజలు, కౌన్సిలర్లు వారికి ఇచ్చిన బాధ్యతను నిష్పక్షపాతంగా ప్రజా సంక్షేమం కోరి ఆ బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పి మేమందరం కూడా నమ్ముతున్నాం. అలాగే వైస్ చైర్మన్గా ఎన్నికైన షబ్బీర్ అహ్మద్ గారు సీనియర్ కౌన్సిలర్, 3 సార్లు ఎన్నికైనరు. వారికి కూడా అనుభవం ఉంది, పరిపాలన అనుభవం ఉంది, ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అనుభవం ఉంది. అందుకే వారు మా పార్టీ సమ్మతితోటి, కౌన్సిలర్లందరి సమ్మతితోటి వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలిచి గెలిచారు. నేను ఈరోజు మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే మహబూబ్ నగర్ పట్టణాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకొచ్చిన మా అందరు కౌన్సిలర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రజల అభీష్టం మేరకు, ఆ మార్పు కోసం రకరకాల పార్టీల్లో ఉన్నవారు ఈరోజు కేవలం మహబూబ్ నగర్ ప్రజల కోసం, మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా కిందికి రావడం అనేది చాలా సంతోషకరమైన పరిణామం. పైన ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేగా నేనున్నా. ఖచ్చితంగా మహబూబ్ నగర్ పట్టణానికి మేమందరం కలిసి ఒక టీం లాగా పనిచేసి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్సు అతి ఎక్కువ నిధులు మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకురావాలని కృషి చేస్తాం. ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగినందుకు నేను బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను కూడా అభినందిస్తూ ఉన్నా. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. దానికి వారు కూడా సహకరించారు. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మళ్ళీ మహబూబ్ నగర్కు ప్రజాస్వామ్యం తిరిగి వచ్చింది అన్న చందంగా కౌన్సిల్ హాల్లో ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బందికి, అలాగే పోలీస్ సిబ్బందికి, బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇప్పుడు మాకు బీఆర్ఎస్ అయిందా, కాంగ్రెస్ అయిందా అని కాదు, మార్పు జరగాలి, ప్రజాస్వామ్యం గెలవాలి. అందుకోసమే ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి కొత్త శకానికి నాంది పలకాలే మహబూబ్ నగర్లో.
ఈ తారతమ్యాలు, ద్వేషభావాలు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడము, అన్నదమ్ముల మధ్య పంచాయతీ, భూములు కబ్జాలు చేయడము, ఇవన్నీ కూడా ఉండకూడదు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో మహబూబ్ నగర్లో పరిపాలన కొనసాగాలి అని చెప్పి ఆ మార్పుకు వాళ్ళు శ్రీకారం చుట్టిర్రు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో. దానికి కొనసాగింపుగా ఈరోజు కౌన్సిలర్లందరూ కూడా నిర్ణయం తీసుకొని ప్రజలు ఏదైతే తీర్పు కోరినరో మార్పు కోసం దానికి అనుగుణంగా మేము నడుచుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చిండ్రు. సరే, వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని మేము ఏమీ కూడా ఎవరిని విమర్శ చేయదలుచుకోలేదు. మేము యాక్షన్లో మా పనితనం చూపిస్తాం. ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలను పరిష్కరించే దాంట్లోనే మేము 24 గంటలు ఉంటాం తప్ప రాజకీయాలు చేయదలుచుకోలేదు. అనవసరంగా ఒకరి మీద వ్యక్తిగతమైన విమర్శలకు పోదలుచుకోలేదు. సిద్ధాంతపరమైన విమర్శలే ఉంటాయి తప్ప వ్యక్తిగతమైన విమర్శలు కానీ వ్యక్తిగత కోపాలు కానీ ఖచ్చితంగా మేము ఇప్పుడు ఏదైతే మా కౌన్సిల్ ఉందో, ఈ టీం ఉందో, మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా మేము ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల సమస్యల పట్లనే మా దృష్టి ఉంటుంది ఇప్పటి నుంచి. దాని మీదనే మేము కేంద్రీకరిస్తాం తప్ప చిల్లరమల్ల రాజకీయాల జోలికి మేము పోదలుచుకోవాలి ఈ సంవత్సరం. ఎందుకంటే 4 సంవత్సరాలు వృధా అయినాయి. ఈ రాబోయే సంవత్సర కాలం పాటు ఖచ్చితంగా ప్రజల్లోకి అందుబాటులో ఉంటాం. మా కౌన్సిలర్లు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మేమందరం కూడా రాబోయే రోజుల్లో ప్రజల దగ్గరికి వార్డులలోనే తిరిగి ఆ సమస్యలు ఏమున్నాయి, దానికి పరిష్కారం ఎట్లా వెతకాలి అన్న దాని మీదనే మా దృష్టికి కేంద్రీకరిస్తాం. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళడము, లోవర్ కోర్టుకి వెళ్ళడము, సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి తప్ప దాని గురించి పెద్దగా చింతపడాల్సిన పని లేదు. మేము ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి, మేము సేవకులం పాలకులం కాదు అని రుజువు చేయడానికి ఈరోజు ఈ కౌన్సిల్లో మేమందరం కలిసి ఒక టీంగా ఏర్పడ్డాం. ఖచ్చితంగా దీనివల్ల ప్రజలకు లాభం జరుగుతుంది. చట్టం తన పని తాను చేసుకుంటుంది. కోర్టులలో కేసులు వేస్తే అది కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. గత ప్రభుత్వం ఇచ్చిన హెచ్డిఎఫ్ అది చిత్తు కాగితంతో సమానం. డబ్బులు లేవు, భ్రమ కల్పించే ప్రయత్నం చేసిర్రు. మేము అటువంటి పని చేయం. మాకు ప్రభుత్వం నుంచి ఏదైతే గ్రాంట్ వస్తుందో, లేదా హెచ్డిఎఫ్ వస్తుందో, లేదా ఏమైనా పన్నుల వసూల్లో ఏదైనా డబ్బు వస్తుందో అది పారదర్శకంగా, ఎటువంటి పక్షపాతం లేకుండా అన్ని వార్డులలో సమాన దృష్టితోటి ఆ నిధులను కేటాయించుకొని పనిచేస్తాం. ఎక్కడైతే పేదరికం ఎక్కువ ఉందో, ఎక్కడైతే స్లమ్స్ అధికంగా ఉన్నాయో, ఎక్కడైతే అభివృద్ధి బాగా జరగలేదో వాటి మీద అదనపు దృష్టి కేటాయించి, అదనపు నిధులు కేటాయించుకొని వాటిని కూడా మిగతా కాలనీస్ లాగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నం మేము చేస్తాం. ఇంతకుముందు కొనసాగింపుగా మహబూబ్నగర్ పట్టణంలో అన్ని కులాల, వర్గాల, మతాల ప్రజలు కలిసిమెలిసి జీవనం సాగిస్తారు. అందుకే పాలనలో కూడా అన్ని మతాల, వర్గాల, కులాల భాగస్వామ్యం కావాలని చెప్పి ఈరోజు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని చైర్మన్గా, ఒక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు చెప్తా ఉన్నారు, దాదాపుగా 35 ఏళ్ల తర్వాత ఒక మైనారిటీ నాయకుడు, కౌన్సిలరు వైస్ చైర్మన్గా ఈరోజు ఎన్నికైనారని చెప్పి మా షబీర్ గారు చెప్తా ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు కూడా సమన్యాయం చేసే దిశగానే మా ఆలోచన విధానం ఉంటుంది అని చెప్పడానికి ఈ మహబూబ్ నగర్లో ఈ నెల రోజుల నుంచి జరుగుతున్న ఈ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఒక ప్రత్యక్ష ఉదాహరణ.